తను నా బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సు. అంతకు మించి తన గురించి మీకేం తెలుసు? తను చాలా మంచిది, అమాయకురాలు. ఎదుటి వాళ్ళకి సాయం చేయడం తప్ప ఎవరికి కీడు చేయడం తనకి తెలీదు. తను మీకు ఎన్నాళ్ళుగా పరిచయం? ఒక వారం 10 రోజుల నుంచి తెలుసు. ఓహో, అంత తక్కువ టైంలోనే తన గురించి అంత ఎక్కువ తెలుసుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చూడండి సార్, తను నర్స్ అని మాత్రమే మీకు తెలుసు. తన సొంతిల్లు ఎక్కడో, అమ్మా నాన్న తోబుట్టువులు ఎవరో, తన భర్త పిల్లలు ఎవరో మీకు తెలియదు. 10 రోజుల ముందు వరకు అసలు ఆవిడ ఎవరో మీకు తెలియదు. అలాంటి ఆవిడ గురించి మీరెలా భరోసా ఇస్తారు? తను నా భార్య అహల్య. నేను తన భర్తని, ఇది తన ఇల్లు, వీళ్ళంతా తన వాళ్ళు. తను ఏ తప్పు చేయలేదు. తనకే తీవ్రవాదులతోనూ సంబంధం లేదు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి? ప్లీజ్ అహల్య, ఇప్పుడైనా మీరెవరో చెప్పండి. తనను అరెస్ట్ చేసి విచారిస్తే తప్ప మాకు ఆ టెర్రరిస్టుల గురించి, వాళ్ళు చేయబోయే దాడుల గురించి తెలియదు. అందుకే ఆవిడని తీసుకువెళ్ళడానికి వచ్చాం. సార్, ఆ ఇంట్లో ఉండడం తప్ప నేనే తప్పు చేయలేదు సార్. నాకు ఎవరి గురించి తెలీదు. అసలు నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు. ఈ విషయాలన్నీ స్టేషన్కి వచ్చి చెప్పు. తను ఇక్కడ చెప్తుంది కదా సార్, మళ్ళీ స్టేషన్కి ఎందుకు? తనని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. చూడండి, మా డ్యూటీకి అడ్డు రాకండి. సార్, అర్జున్ ప్రసాద్ గారు, మీరు ఎక్స్ ఆర్మీ మేజర్. మీ అబ్బాయికి మీరైనా చెప్పండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. నాన్న, మీరా అమాయకురాలు నాన్న. తనకే పాపం తెలియదు నాన్న. నాన్న, నిజంగా తనకేం తెలియదు నాన్న. తన గురించి నీకేం తెలుసురా? అదేమన్నా నీ తోడబుట్టిన చెల్లెలా, లేక తాళి కట్టిన పెళ్ళావా? ఆ పోలీస్ ఆయన అన్నట్టు 10 రోజుల క్రితం వరకు ఇదెవరో కూడా నీకు తెలీదు. అలాంటి దాని గురించి నువ్వెందుకింత పాకులాడుతున్నావు? మనిషిని చూస్తే తను ఎలాంటిదో అర్థం కావట్లేదు నాన్నమ్మా. టెర్రరిస్టులతో కలిసి ఉంటుంది. తను టెర్రరిస్ట్ కాదని గ్యారెంటీ ఏంటి గౌతమ్? అదితే, అవునరా, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నప్పుడు తనకి తీవ్రవాదులతో సంబంధం లేదు అంటే ఎలా నమ్ముతావు? ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు బామ్మర్ది. నడుముకి బెల్ట్ బాంబు పెట్టుకుని నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని చంపేసే మానవ బాంబులు వీళ్ళు. నరరూప రాక్షసులు. మీరా అలాంటిది కాదు బావ. అనవసరంగా తన మీద నిందలు వేయొద్దు.